ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. భారీ వరదలతో జలగం కాలనీ ఆగమైంది. ఇండ్లు చెరువుల్లా మారాయి. భారీ వర్షాలు వరదలకు ఉన్నదంతా పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు స్థానికులు. కనీసం వండుకొని తినడానికి నిత్యావసర సరుకులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఖమ్మం జలగం కాలనీలోని వరదకు సంబంధించి మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. మున్నేరు పరివాహక ప్రాంతమైన జలగం నగర్ మొత్తం కూడా జలదిగ్బంధంలో ఉంది. మున్నేరు పరివాహక ప్రాంతం కావడంతో వరద ఎక్కువగా ఈ ప్రాంతానికి పోటెత్తింది. ఇప్పుడు ప్రస్తుతం నేను జలగం నగర్ కాలనీలో ఉన్నాను. జలగం నగర్ కాలనీలో ఇండ్లు ఏ విధంగా మునిగిపోయినాయి, మునిగిపోయిన తర్వాత కొంత తేరుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షం మళ్ళీ కురవటం ప్రారంభించింది. వాళ్ళు ఏదైనా తేరుకుందాం, వాళ్ళు ఏదైనా బయటపడదామంటే అలాంటి పరిస్థితి కూడా కనపడటం లేదు. చూడొచ్చు వాళ్ళ ఇళ్లల్లో నుంచి ఏ విధంగా సామాన్ బయటికి కొట్టుకొని పోయింది అనేది. ఇప్పుడు ఆ సామాన్ అంతా కూడా బయటపడేసి దాన్ని శుభ్రం చేసుకోవాలి అంటే ఒకవైపు నీళ్లు లేవు, మరోవైపు వర్షం నిర్విరామంగా కురుస్తూ ఉంది. కురుస్తున్న కారణంగా వాళ్ళు ఇంట్లో ఉండలేని పరిస్థితి, బయట నిలబడలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్లకు ఎక్కడైతే షెల్టర్ కల్పించారో ఆ షెల్టర్లో వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన షాప్ ఇది చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ షాప్లో పరిస్థితి చూడండి మీరు. వాళ్ళు ఇక్కడ ఒక సమీపంలో ఒక ప్రైవేట్ స్కూల్ అండ్ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఒక హాస్టల్ ఉంది. అయితే ఇక్కడికి వచ్చే తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు బ్రేక్ సమయంలో ఏదైనా కొనుగోలు చేస్తారని చెప్పేసి ఈ కిరాణం షాపుని నమ్ముకొని వాళ్ళ జీవనం ఎలా తీసుకుంటున్నారు. జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కిరాణం షాప్ పరిస్థితి చూడొచ్చు మీరు. ప్రతి ఒక్క వస్తువు కూడా నీళ్ళల్లో వరదలో ప్రవహించింది. వరదలో కొట్టుకొని పోవడంతో కనీసం వాళ్ళు బతకలేని పరిస్థితి ఉంది. ఓవైపు జీవనాధారం కోల్పోయారు, ఒకవైపు ఇంటి ఆధారాన్ని కోల్పోయారు, మరోవైపు వాళ్ళకు సంబంధించి ఇప్పుడు ఏ ఉద్యోగం చేసుకోవాలో తెలియదు. ఇంటిని శుభ్రం చేసుకునే పరిస్థితి కూడా కనపడటం లేదు. ప్రస్తుతానికి వాళ్ళ జీవితాలతో వరద అనేది చెలగాటమాడింది. ప్రకృతి వైపరీత్యానికి వాళ్ళు ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళు కనీసం ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా అనేక మంది ప్రజలు ఇట్లా వీధి పాలయ్యారు. కొంతమందితో మనం మాట్లాడదాం. జలగం నగరంలో విపరీతమైన వర్షం వస్తుంది. ఎలా ఉందమ్మా ఇక్కడ? వర్షం వస్తుంది, ఒకవైపు ఆల్రెడీ వరద ముంచెత్తింది, సామాన్ అంతా బయటపడేశారు. ఈ పరిస్థితి నుంచి తేరుకునేలా కనిపిస్తుందా? లేదండి, అసలు మాకు కనీసం దేని నుంచి కూడా అసలు మొత్తం ఉన్న ఒక రూమ్ కూడా కూలిపోయింది. మాకు ఇప్పుడు దాంట్లోంచి కూడా తడుస్తూనే కూర్చుంటున్నాం, తడుస్తూనే పడుకుంటున్నాం. మాకు కనీసం వేసుకోనికి బట్టలు కూడా లేకుండా పోయాయి. లాస్ట్కి నా ల్యాప్టాప్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. మా మమ్మీ వాళ్ళకున్న ఆధారం ఆ షాప్ ఒకటే, ఆ షాప్ కూడా కూలిపోయింది. మా చెల్లి వాళ్ళు ఇక్కడే ఉంటారు సార్, తను 7 months ప్రెగ్నెంట్, వాళ్ళ రూమ్ అంతా కూలిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మాకు దయచేసి ఎవరైనా హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ల్యాప్టాప్ ఎందుకు? అసలు ల్యాప్టాప్ కూడా పైన పెట్టాము సార్, సన్సైడ్ పైన, అంత హైట్ రావని చెప్పి. నేను హైదరాబాద్లో నార్మల్ జాబ్ చేస్తాను సార్, నాన్ ఐటీలోనే చేస్తాను నేను. వాళ్ళ అమ్మ, వరద ఎన్ని గంటలకు వచ్చింది, ఎంత ముంచెత్తింది, ఏమేమి నష్టం జరిగినాయి తల్లి? చాలా నష్టపోయింది సార్. తలుపులు సామాన్లు పోయినాయి. 3 ఫ్యామిలీలు ఉంటున్నాయి ఇంట్లో. 3 ఫ్యామిలీ మొత్తం పొయ్యిలతో సహా, ఫ్రిడ్జులతో సహా, బీరువాలతో సహా లేచిపోయింది. తలుపు ఊడి నలబూసలు కొలిసి సన్న సైడ్ మీద పెట్టిన డబ్బాలు వేసి అది కూడా పోయింది. డబ్బా పోయింది. ఇప్పుడు ఏడ్చుకుంటూ చూసుకుంటూ అన్నీ పెడుతున్నాం సార్. ఎందుకు బతకాలి సార్ మేము? ఈ బతుకు ఎన్ని రోజులు చేసుకోవాలి ఈ చాకిరి అంతా? అసలు హాస్టల్ ఉందని హాస్టల్ పిల్లగాళ్ళ గురించి కొట్టు పెట్టుకున్నాం పంచాయతీ కాక. నాకు నడుము ఇది ఆపరేషన్ పక్క మీద బోన్ తొలికి ఆపరేషన్ చేయాలన్నారు. ఎక్స్రేలు అవన్నీ తెచ్చిపోయినాయి సార్. అసలుకి ఏమీ లేవు, వండుకోవటం లేదు, ఏమీ లేదు. ఎవరు ఫుడ్ ఇస్తున్నారు? పాపం ఫుడ్ అయితే దొరుకుతుంది. ఏం పని చేస్తావు నువ్వు పని చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది కుదటపడాలంటే ఎంత, నువ్వు తేరుకోవాలంటే ఎంత డబ్బులు అవసరం పడదు సార్? నాకు తెలిసినంత వరకు అయితే రోజు కూలీలు కూడా లేవు సార్. పనులు లేకని కొట్టు మీద ఆధారపడి కష్టం అవుతుంది సార్. ఆమె ఒంట్లో బాగలేదు, నడుములు పని చేయవు. నేను ఒక్కనే మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. ఇది దాదాపుగా చాలా వరకు షెడ్ అంతా కూలిపోయింది. ఆ డోర్లన్నీ ఊడిపోయినాయి, ఏమి సవలత్తు కొట్టకపోయినాయి. ఈ ప్రస్తుతానికైతే ఏమి ఖాళీ కట్టుబట్టలతో నిలబడ్డా. కుర్చీలో కూర్చొని ఉంటున్నావు, నిద్ర కూడా పోవట్లేదు. అంత రేకులు నీళ్ళు గారిపోతున్నాయి. వాన వస్తే పగిలిపోయినాయి. ఆడికాడికి చూడండి. ఇప్పుడు కూడా చూడండి ఎట్టుగా
రేకులు మొత్తం పగిలినాయి సార్. ప్రెగ్నెన్సీ మహిళ కదమ్మా, మరి ఆ టైంలో ఎలా ఉన్నావు? ఆ వరదలో ఎలా కాపాడుకున్నావు నిన్ను నువ్వు? మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? అమ్మాయి కోసం నేను ఇక్కడ నుంచి ఉరకలేని పరిస్థితి కాదు. నేను అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ డాబా మీద 3rd ఫ్లోర్లో ఉన్నాను. 3rd ఫ్లోర్లో ఉండి కూడా చాలా 2 డేస్ నాకు అక్కడ వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డాను. నేను తాగడానికి వాటర్ లేదు, ఏ హెల్ప్ లేదు అసలు నాకు. ఆ టైంలో నాకు టిఫా స్కాన్ ఉంది, ఆ స్కాన్కి కూడా నేను వెళ్ళలేకపోయాను. చాలా ఇబ్బంది పడ్డాను. మెడిసిన్స్ లేవు, సరిగ్గా ఫుడ్ లేదు. ఆ 3 డేస్ అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అందులో నాకు మ్యారేజ్ అయింది, నన్ను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నాది. నాకు ఆ మ్యారేజ్ అమౌంట్ కూడా రాలేదు. కొంచెం అటు ఇటు అప్పులు చేసుకొని వచ్చి ఇక్కడ ఒక రూమ్ వేసుకొని వచ్చి ఇక్కడ ఉండి మేము ఇక్కడ మా హస్బెండ్కి ఇక్కడ నుంచి పనికి దగ్గర అవుతుందని ఇక్కడ ఉంటే ఇక్కడ ఇలా వచ్చి ఇలా మొత్తానికి అసలు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు అసలు ఏది ఇప్పుడు మాకు బయటికి వెళ్ళి రెంట్ కట్టుకొని మేము ఉండే పరిస్థితి కూడా లేదు. అసలు బాగా అసలు దారుణమైన సిచ్యువేషన్ ఇది అసలు. అంటే ఎవరిని కదిలించినా కానీ హృదయ విదారక సంఘటనలు ఎవరిని కదిలించిన వారి బాధలు ఒక్కో తీరులో ఉన్నాయి. ఒక్కొక్క తీరులో వాళ్ళ బాధను వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళు చెప్పుకోవటంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కన్నీటి పర్యం అవుతున్నారు. దాంతోపాటుగా కన్నీటి పర్యంతం అవ్వటంతో పాటుగా బాధలు ఎప్పుడు తీరుతాయి, ఆ కష్టాలు ఎప్పుడు తీరుతాయి అనుకుని వర్ణాతీతంగా ఉన్నాయని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఓవైపు జీవనాధారం కోల్పోయింది, అటు గూడు చెదిరిపోయింది. దాని కారణంగా వాళ్ళు ఇప్పుడు వాటి నుంచి బయటపడే పరిస్థితి కనపడలేదని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు. మున్నేరు మిగిల్చిన కన్నీరు కష్టంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ప్రతి ఇంటిని తడుతుంది. ఇది మొత్తంగా జలగం నగర్ వద్ద ఉన్న పరిస్థితి.